తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు మున్సిపల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్గా మారింది. అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు వంటి నేతలకు కీలక కార్పొరేషన్ల బాధ్యతలను ఇవ్వడంపై సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ముఖ్యంగా తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీకి కూడా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో భాగంగా ఉన్నారు. అయితే దాదాపు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇటు బీఆర్ఎస్లో బీఫామ్ తీసుకొని ఇటు గెలిచిన తరువాత కాంగ్రెస్లోకి మారారు అన్న ఆరోపణతోనే ఇప్పుడు ఒక పక్క బీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు ఆల్రెడీ కోర్టులో పిటిషన్లు వేశారు. దానికి సంబంధించి స్పీకర్కి ఎన్నోసార్లు ఇటు హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి అంటే మీరు డిసిషన్ తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా అన్న కోణం కూడా నడిచింది ఇన్ని రోజుల వరకు. అయితే దీనికి సంబంధించి దాదాపు 8 మందికి అంటే 8 మంది ఎమ్మెల్యేలకి మొత్తానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంటే ఆధారాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్తోనే ఉన్నారు, ఆ పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి సాక్ష్యాధారాలు లేకపోవడం వలన ఇప్పుడు ఈ కేసు కొట్టేస్తున్నామని చెప్పేసి ఇటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఇచ్చేశారు. దీనికి సంబంధించి అసలు కొట్టివేయబడిందని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు అంటే ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ తెల్లం వెంకట్రావు కావచ్చు, ఈ అరికెపూడి గాంధీ కావచ్చు, మరి వీళ్లకు సంబంధించి అంటే బీఆర్ఎస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అయినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరికి కాంగ్రెస్ నుంచి వీళ్ళు కోఆర్డినేటర్లుగా ఎలా నియమితులు అవుతారు అన్న ప్రశ్న మాత్రం ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీతో పనిచేయాలి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అంటే రకరకాల డ్రామాలు నడుస్తున్నాయనే చెప్పుకోవాలి. ఆల్రెడీ ఈ త్రిముఖ పోరు అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుకుంటున్నాం, ఇంకో పక్క ఇది ద్వితీయ పోరు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా బీజేపీ కాంగ్రెస్ లేదా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఇదొక కొత్త కోణం బయటికి వచ్చిందనే చెప్పుకోవాలి. అంటే ఆల్రెడీ అరికెపూడి గాంధీకి పిఏసీ చైర్మన్గా ఒకటి ఇచ్చారు. ఆ పదవి కాకుండా ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేటర్ అంటే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సమన్వయ బాధ్యతలు ఇప్పుడు ఈ తెల్లం వెంకట్రావుకి, అదేవిధంగా ఇటు అరికెపూడి గాంధీకి ఇచ్చారు. మరి ఇటు దీనికి సంబంధించి అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఈ విషయం తెలుసా తెలీదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే బయటకు వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పటికే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా ఈ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఇంకో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా ఏది తేడతెల్లం కాలేదు. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకు సంబంధించి అంటే వీరు బీఆర్ఎస్ వారు అయినప్పుడు కాంగ్రెస్ నుంచి వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు, అదేవిధంగా ఎలా కోఆర్డినేట్ చేస్తారు అంటే కోఆర్డినేటర్లుగా నియమించబడ్డారు కాబట్టి అది కూడా కాంగ్రెస్ తరపున. మరి దీని గురించి ఇప్పుడు ఖచ్చితంగా ఇది పొలిటికల్ డ్రామా అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఆల్రెడీ స్పీకర్ ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిందా, లేకపోతే కాంగ్రెస్ మరి ఇవన్నింటిని పట్టించుకోవట్లేదా, మరి ఇటు గూగుల్లో చూసినా కూడా అంటే ఏదైతే తెల్లం వెంకట్రావు కావచ్చు పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ మనిషే అన్నట్టుంది. కానీ కండువా చూస్తే మాత్రం మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ కండువా ఉంది. మరి ఏం జరుగుతుంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే వాళ్ళు కావాలనే ఇలా ఆటలాడుతున్నారా, లేకపోతే ఇలా అంటే ఒక రకంగా చెప్పాలంటే డ్రామాలు ఆడుతున్నారనే చెప్పాలి. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇటు ఆ కాన్స్టిట్యుయెన్సీకి అంటే ఏదైతే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇటు అరికెపూడి గాంధీ కావచ్చు, మరి ఈ తెల్లం వెంకటేశ్వరరావు కావచ్చు, మరి వీళ్ళకి సంబంధించి మరి ఇటు పార్టీలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. మరి ఇప్పుడే వీళ్ళు నియమించబడ్డారు కాబట్టి మరి నెక్స్ట్ ఎలా ఉండబోతోంది. అదేవిధంగా అంటే ఈ మున్సిపల్ ఎన్నికలని ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలి అంటే 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనే తెలుస్తుంది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అంటే వారి అంటే ఏ పార్టీకి సంబంధించి అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు నిలబడతారు కాబట్టి మళ్ళీ ఇంకా ఇండిపెండెన్స్ నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెన్స్ని కూడా లాక్కునే ప్రయత్నాలు ఇప్పుడు ఈ 3 పార్టీలు చేస్తున్నాయి, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. మరి ఇందులో కాంగ్రెస్ మాత్రం అంటే ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పై చేయి సాధించాలన్న ఆలోచనలో ఉంది. ఆల్రెడీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా వేశారు, ఎవరికి వారికి ఇన్ఛార్జీలు ఇచ్చారు. అదేవిధంగా రీసెంట్గా అంటే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో అంటే సమ్మక్క సారక్కల అంటే మేడారంలో ఆధ్వర్యంలో జరిగిన తరువాత అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ క్యాబినెట్ మీటింగ్ అక్కడ పెట్టడం ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. అక్కడ పెట్టిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా అక్కడ పెట్టడం, అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకా మంత్రులకు కావచ్చు అంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్ఛార్జీల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ నుంచి
మంచి ప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉండి అదేవిధంగా వాళ్ళ తరపున అభ్యర్థుల్ని గెలిపించే విధంగా వాళ్ళు పనులు చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. అది ఓకే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించబడ్డ అంటే స్పీకర్ చేతనే గుర్తించబడ్డ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇటు ఆల్రెడీ బీఆర్ఎస్ వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచింది. ఎందుకంటే వీళ్ళకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా మరి ఈ ఆధారాన్ని ఏమైనా తీసుకుంటారా లేదా స్పీకర్ అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కొట్టేసిన కేసు మళ్ళీ తవ్వి తీసి మళ్ళీ ముందుకెళ్తుందా ఈ కేసు, పార్టీ ఫిరాయింపుల కేసు, లేకపోతే అంటే కోఆర్డినేటర్లుగా ఎంచుకోవడం వెనుక అసలు ఇటు పిసిసి చీఫ్కి ఏ ఆలోచన ఉంది, మహేష్ కుమార్ గౌడ్కి మరి ఇవన్నీ విషయాలు తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు చెప్తున్నది అంటే డ్రామాలు ఆడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇటు మా పార్టీలో ఉన్నారు లేరు అంటే మళ్ళీ ఉప ఎన్నికలు ఎవరు ఎదుర్కొంటారనే ఒక భయం ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నాం కడియం శ్రీహరి కావచ్చు, ఇటు దానం కావచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నికకు మేము సిద్ధం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఒక పక్క మేము బీఆర్ఎస్కి అయితే ఇంతవరకు మేము రాజీనామా ఇయ్యలేదు, వాళ్ళు మమ్మల్ని పార్టీ నుంచి వెళ్ళగొట్టలేదు అన్న ధోరణి అయితే కొనసాగుతుంది. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కోఆర్డినేటర్లుగా అంటే కాంగ్రెస్ తరపున ఈ మున్సిపల్ ఎన్నికల్లో కోఆర్డినేటర్గా నియమితులైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మరి బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా ఇప్పటికీ కేసులు కొనసాగించారు కాబట్టి వాళ్లకు సంబంధించి మరి ఖచ్చితంగా దీన్ని ఎలా తీసుకుంటారు, అదేవిధంగా మళ్ళీ ముందుకెళ్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.